కాగలం. ఎందుకనగా యేసుక్రీస్తు దేవుడు అనడానికి ఒకటే ఒక నిదర్శనం ఏంటంటే, మరి యేసుక్రీస్తు వారి లోకంలో జన్మించాడు, మరణించాడు, మూడో దినాన సజీవుడై తిరిగి లేచాడు. కాబట్టి దేవునికి మరణం ఉండదు, దేవునికి మరణం ఉండదు. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు కనుకనే, ఆయన యేసు ప్రభువారే దేవుడై ఉన్నాడు కనుకనే ఆయన మరణించిన, సమాధి చేయబడిన మూడో దినాన తెల్లవారుజామున యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి సజీవుడై తిరిగి లేచినాడు. కాబట్టి ఓ ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే మీరు కూడా మీ పాపముల విషయమై మరి క్రీస్తు ప్రభువారి కలవరశిలలో కాల్చిన పాప పరిహారార్థ బలి రక్తము ద్వారా మీ పాపములు కడుక్కొని క్రీస్తు ప్రభువారు ఎలా అయితే జీవంతో తిరిగి లేచినాడో అలాగే మీరు కూడా సజీవులై మరి మరణించినా కూడా మీ ఆత్మ జీవం కలిగిందై నిత్య జీవం అనబడి స్వర్గానికి పరలోక రాజ్యానికి చేరుతారు. కాబట్టి ఆ పరలోక రాజ్యం, స్వర్గము ఈ లోకములో ఉండే మనం సంపాదించాలంటే యేసుక్రీస్తు వారు ఈ విధంగా సెలవిస్తున్నాడు. యేసుక్రీస్తు ఇలాగ చెప్పెను, నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను. నా ద్వారానే తప్ప ఎవరినో పరలోకములో తండ్రి యొద్దకు వెళ్ళలేరు అన్నాడు. కానీ మనందరికీ ఒక పరలోకపు దేవుడు తండ్రిగా ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే మన ప్రభువైన యేసుక్రీస్తు అక్కడే మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు. ఆయన ద్వారా తప్ప మరి ఏ మార్గమున ఏ సత్యమును కూడా మనం వేరే ఇతర విషయాల ద్వారా కూడా మనం ఎన్ని ఆచారాలు, మరి కాశ్మీర్ మొక్కు మొదలుకొని కన్యాకుమారి వరకు ఎన్ని తీర్థయాత్రలు, జపాలు, తపాలు, ఎన్ని మాలలో వేసినా కానీ యేసుక్రీస్తు వద్దకు మరి యేసుక్రీస్తు కాకుండా మన పరలోక రాజ్యం చేరుకోలేం. ఎందుకనగా మన పాపం పరిహారం అయితే తప్ప ఎవరు కూడా మోక్షానికి వెళ్ళలేరు. మరి పాపానికి పరిహారం కావాలంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరి అనగా దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఆ కలవరి కొండ మీద ఇలాంటి ఎర్రటెండలో కార్చిన రక్తాలో మన పాపాలు కడిగినాడు, మన పరిశుద్ధపరిచినాడు, నీతిమంతులుగా తీర్చినాడు, ఆ పరలోక మోక్ష భాగ్యాన్ని ఇచ్చినాడు. కాబట్టి నేడే యేసుక్రీస్తు నుండి విశ్వాసం ఉంచుము. ఓ అక్క, ఓ సహోదరుడి, ఓ సహోదరి, ఓ చెల్లి, నీవు నీ ఇంటి వారిని రక్షించుకునేదవు. క్రీస్తు ప్రభు నీకు తోడైండును గాక. ఆమెన్. ఆయన నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను దీవించును గాక. ఆమెన్. ఇక్కడి నుంచి వెళ్ళక మునుపుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మమ్మల్ని స్తుతిస్తున్నాం. అసత్యములో ఉన్నటువంటి నాయన మమ్మలను సత్యములోనికి తీసుకొచ్చారు. పాపములో ఉన్న మమ్మలను నాయన పవిత్రతలోకి నడిపించారు. మీరు స్తోత్రాలు. తిరిగి ప్రభా, యేసుక్రీస్తు మార్గము, సత్యము, జీవము మేము మానించినా కానీ నమ్ముకున్నందుకు పరలోక రాజ్యం ఉంటామని ఒక నిరీక్షణ ఇచ్చారు కనుక మీరే మారించి తిరిగి లేచే సజీవుడైన దేవుడే కనుక ఆ కృపలో ఇక్కడ వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని అందరూ కూడా యేసుక్రీస్తుని ఎరుగుటకు ప్రయత్నించడానికి సహాయం చేయండి. యేసు ప్రభువు ద్వారా మంచి గొప్ప రక్షణ పొందడానికి కృప చూపండి. యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన వేడుచున్నాము తండ్రి. ఆమేన్. यीशु की स्तुति करना महान है. सॉन्ग नंबर 11. यीशु की स्तुति करना महान है. ఇంకా మరి విషయాలు మీరు తెలుసుకున్న తర్వాత ఇక్కడ దగ్గరలో ఎదురైన ప్రార్థనా మందిరం ముందు మీరు అందరూ కూడా రావచ్చు. అక్కడ సేవకులు, సంఘ బాధ్యుల సోదరులు ఉన్నారు, మీ కొరకు ప్రార్థించగలరు. ప్రైజ్ ది లార్డ్. चलना 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 ज्योति में, चलना 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 ज्योति में, चलना 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 ज्योति में, चलना यीशु की ज्योति में. यीशु की सेवा करना महान है, यीशु की सेवा करना महान है, यीशु की सेवा करना महान है. चलना 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 ज्योति में, चलना 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 ज्योति में, चलना 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 ज्योति में, चलना ज्योति में. चलना 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 ज्योति में, चलना 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 चलना
चलना चल ज्योति में, चलना यीशु की ज्योति में, यीशु की